లోనే అత్యధికమైన ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరి. మరి అట్లాంటి నియోజకవర్గం నుంచి ఒక పటుత్వమైన వ్యక్తి, ఒక దీర్ఘ చరిత్ర ఉన్న వ్యక్తి, ఒక పోరాట యోధుడైనటువంటి మన ఈటల రాజేందర్ గారు పోటీ చేయడం మనకెంతో సంతోషకరమైన విషయం. మరి అదేవిధంగా ఈనాటి ఈ యొక్క చేరిక కార్యక్రమానికి నా సహచర సర్పంచ్ నరసింహారెడ్డి గారు, పూడూరు ఎక్స్ సర్పంచ్ గారు గత 2 నెలల నుంచి నన్ను ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా స్థానిక నాయకులు సుధాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మరి రామన్న గారి శ్రీనివాస్ గౌడ్ గారు, చెరుకొమ్మ శ్రీనివాస్ గౌడ్ గారు, ఇతర సభ్యులందరూ కూడా పేరు పేరున వాళ్ళందరూ కూడా మీరు మనందరం ఒక కుటుంబ సభ్యులం, మనంతా ఒక పార్టీలో ఉండి ఒక మంచి వ్యక్తికి మనం పనిచేద్దామన్నారు. మాకు కూడా అది మంచిగానే అనిపించి, దాంతోపాటు పెద్దలు ఎంతో చరిత్ర ఉన్న వ్యక్తి, ఈనాటి తెలంగాణ పోరాటంలో ఆనాడు మీరు అందరూ కూడా చూసుంటారు. అసెంబ్లీలో పొద్దున 11 గంటలకు స్టార్ట్ అయితే 2 గంటల రాత్రి దాకా వైఎస్ రాజశేఖర వ్యక్తులను ప్రశ్నకు జవాబులు ఇస్తూ తికమక పెట్టి ఈ రాష్ట్ర యొక్క చరిత్రను ముందుకు తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయనది ఒక ముఖ్యమైన పాత్ర అని చెప్పక తప్పదు. మహాభారతంలో అర్జునుడు లాంటి వ్యక్తి మన ఈటల రాజేందర్ అన్న. మరి ఒక్కొక్క మీటింగ్కు 10,000 వస్తారు, 20,000 వస్తారు, 5,000 వస్తారు, మస్తు మంది వస్తారు. కానీ మన ఇంట్లో అందరు వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. 50 సంచుల ఒడ్లు ఉంటాయి, కానీ ఇతర మొడ్లు అలాగుంటాయి. ఆ ఇతర మొడ్లే వీళ్ళంతా. ఈ ఇతర మొడ్లు వేస్తేనే మళ్ళీ పంట వస్తుంది. ఈ తినే ఒడ్లు అలాగుంటాయి, ఇతర మొడ్లు అలాగుంటాయి. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన కార్యకర్త, ప్రతి ఒక్క కార్యకర్త 100 మందితో సమానం అని చెప్పక తప్పదు. సంఖ్య కంటే సాధకుడు ముఖ్యం. మరి ఈరోజు నాతో పాటు చేరిన వైశ్య సోదరులకు, రంగరాజ సంఘం అధ్యక్షులకు, ఒడ్డర సంఘం అధ్యక్షులకు, ఏకలవ్య సంఘం అధ్యక్షులకు, మా అమాలి సంఘం అధ్యక్షులు వెంకటేష్ గారికి, ఇతరులు అందరు ముదిరాజ్ సంఘం అధ్యక్షులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనమందరం కూడా ఈ రాబోయే ఎలక్షన్లో ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి మన భావి తరాన్ని ముందుకు తీసుకెళ్లాలని, భావితర భవిష్యత్తును గుర్తించి ఈ దేశం ఇప్పటికే 5వ స్థానానికి చేరుకుంది. మనమంతా కూడా చేరితే అది 2వ స్థానానికి, 1వ స్థానానికి చేరుకుంటుంది. పెద్దలు ఇట్లాంటి వ్యక్తులను మనం రేపు పార్లమెంట్లో చూసినట్టయితే, ఒక మంత్రిగా చూసినట్టయితే మనకెంతో విలువ ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఈ ఎలక్షన్లో, వచ్చే ఎలక్షన్లో అన్నకు మన అందరూ సంపూర్ణమైన మద్దతు ప్రకటించి ఆయన విజయానికి మనమందరం కూడా సహకరించాలని కోరుచు, ఈ అవకాశం ఇచ్చిన మేడ్చల్ భారతీయ జనతా పార్టీ అందరు అధ్యక్షులకు, మండలాధ్యక్షులకు, రాష్ట్ర అధ్యక్షులకు కూడా ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా చాలామంది మాట్లాడేవారు ఉన్నారు. దయచేసి అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్షమించాలి. సమయాభావం వల్ల మీ అందరికీ కూడా అవకాశం ఇవ్వలేకపోతున్నాం. మరొక సందర్భంలో మీ అందరికీ కూడా తప్పకుండా మాట్లాడేటువంటి అవకాశం దొరుకుతుంది, కాబట్టి దయచేసి మన్నించాలి. కృష్ణగౌడ్ను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు మనందరం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి. ఎన్నికల కోడ్ సమయంలో సమయం ఏ రకంగా ఇంపార్టెంటు, మనకు ఉండే రిస్ట్రిక్షన్స్ ఎట్లుంటాయో మీకు తెలుసు, కాబట్టి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పెద్దలు మాట్లాడడం చాలా ఇంపార్టెంటు. మనం ఈటల రాజేందర్ గారి స్పీచ్ కోసం, వారి మార్గదర్శనం కోసం మనందరం కూడా ఇక్కడికి వచ్చాం. కాబట్టి వారు మనను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పెద్దలు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. నా చిరకాల మిత్రులు, రాజకీయాలతో సంబంధం లేని నాడు వాళ్ళు రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నాకు ఆనాడు రాజకీయాలు తెలియవు. అలాంటి మిత్రులలో
పెద్దలు నందారెడ్డి గారు, మా అన్న పూడూరు నరసింహారెడ్డి గారు, అదేవిధంగా మురళీధర్ గుప్తా గారు పెద్దలు వారు, వారితో పాటుగా అనేక సంఘాల నాయకులు, వాళ్ళు హమాలీ సంఘం కావచ్చు, వాళ్ళు మార్వాడి సమాజం కావచ్చు, వాళ్ళు కులాల పరంగా ఉన్నటువంటి సంఘాలు కావచ్చు, అనేక సంఘాలకు నాయకత్వం వహించినటువంటి సంఘ పెద్దలు, అదేవిధంగా అనేక మంది యువకులు, మా సౌమిత్రెడ్డి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ లీడర్, మా సౌమిత్రెడ్డి నాయకత్వంలో దాదాపు ఒక 100 మంది యువకులు ఈరోజు జాయిన్ అయ్యారు. వారితో పాటుగా అనేక మంది జాయిన్ అయినటువంటి నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ఈ వేదిక నుంచి భారతీయ జనతా పార్టీ పక్షాన మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా మిత్రులు జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, మొన్ననే అసెంబ్లీ ఎన్నికలలో మీ ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి మిత్రులు సుదర్శన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ శాసనసభ్యురాలు, మాతో పాటుగా ఉద్యమ సహచారి బొడిగ శోభ గారు, గౌరవ కార్పొరేటర్ హంసరాణి గారు, వికే మహేష్ గారు, మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, తిరుమల రెడ్డి గారు, ఆంజనేయులు, నరేందర్ రెడ్డి, మిగతా మిత్రులందరూ, డివిజన్ అధ్యక్షులు ఉండొచ్చు, మండల పార్టీ అధ్యక్షులు ఉండొచ్చు, అనేక సంవత్సరాలుగా పార్టీ నిర్మాణంలో కమిట్మెంట్తో పనిచేసినటువంటి నాయకులకు, వేదిక మీద నాయకులకు, మా ప్రెస్ మిత్రులకు, ఈరోజు ఇది బహిరంగ సభ కాదు, వాస్తవంగా ఇది జైనింగ్ సభ. దాదాపు ఆల్మోస్ట్ ఇక్కడ మా కార్యకర్తలతో పాటుగా వందలాది మంది ఈరోజు మేము మోడీ గారి ప్రధానమంత్రి కావాలని చెప్పి మేమందరం ఇవాళ జాయిన్ అవుతున్నాం. అంతేకాదు 32 సంవత్సరాలుగా నా చేతిలో ఈ గడ్డ మీద ఈ ప్రాంతంలో కదలాడుతుంది. మేము ఒక పౌల్ట్రీ ఫార్మర్గా మీకు పరిచయం. ఆ తదుపరి 2002 నుంచి 2024 వరకు 22 సంవత్సరాల రాజకీయ చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడుతుంది. ఆనాటి తెలంగాణ బిడ్డగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఆర్థిక మంత్రిగా ప్రపంచమంతా వణికిపోతున్న సందర్భంలో ఎప్పుడు ఏ మాయరోగం, ఏ కరోనా కబలిస్తుందో అని బిక్కుమంటూ ఆనాడు బతికినటువంటి జనానికి ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ డిపార్ట్మెంట్కి నాయకత్వం వహించిన చరిత్ర కూడా మీకు అందరికీ తెలుసు. అందుకని నా వ్యక్తిగతమైన జీవితం గురించి అందరికంటే ఎక్కువ మీకు తెలుసు. నేను ఇవాళ 1992 32 సంవత్సరాల క్రితం మొట్టమొదటిగా నేను వచ్చిన గ్రామం యాంజాల గ్రామం, ఇవాళ స్థిరపడ్డ గ్రామం పూడూరు గ్రామం అనే విషయం మీకు తెలుసు. అది ఇవాళ మేడ్చల్ మండలంలో ఉంటుంది. అది నేను ఆనాడు తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఎదుగుతున్న నాడు ఎందుకో మా నాయకుడికి ఏమనిపించిందో ఓ చిల్లర ఆరోపణ చేసి బయటికి పంపించిండు. బయటికి పంపించినప్పుడు నేను చెప్పిన, నీవు పంపించిన విధానం మంచిదైతే నీకే ప్రేరక పట్టం కడతారు, నువ్వు పంపించిన విధానం తప్పైతే నేను బొంద పెడతానని చెప్పి ఆనాడు నేను ఛాలెంజ్ చేసినాను. ఈటల రాజేంద్ర నేను ఆత్మగౌరవం కోసం బతికిన వాడిని. తెలంగాణ ఉద్యమంలో నన్ను ఆశ్రయించి గెలిపించినప్పుడు అనేక మంది ఆనాడు అమ్ముడుపోయినప్పటికి కూడా, అనేక మంది అవసరాల కోసం పార్టీని మారినప్పటికి కూడా
నాకు ఈ పదవి వచ్చింది తెలంగాణ ఉద్యమ పుణ్యం వల్ల వచ్చింది తప్ప ఈ పదవి మా అమ్మ ఇవ్వలేదు, ఈ పదవి మా నాన్న ఇవ్వలేదు, ఈ పదవి కొనుక్కుంటే దొరికే సరుకు కాదని చెప్పి తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పి నేను ఇక్కడ ఈ స్థాయికి వచ్చిన నేను చిరకంట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కమిట్మెంట్తో ఉండే బిడ్డగా ఉంటా అని చెప్పి ఆమె ఛాలెంజ్ చేసి బతికిన బిడ్డను. ఇంతమంది మా నందారెడ్డి గారు చెప్పినట్టుగా, మా గుప్తా గారు చెప్పినట్టుగా 3 ముఖ్యమంత్రులతో ఆనాడు కొట్లాడిన. ఆనాటి ఆ అసెంబ్లీలో మేము మాట్లాడిన మాటలన్నీ కూడా మీ గుండెలో సజీవంగా ఇప్పటికి ఉంటాయి, మీ సెల్ ఫోన్లో కొడితే ఇప్పటికి కూడా వస్తాయి. అలాంటి ఆత్మగౌరవ ప్రతీకగా బతికిన నన్ను ఏం చేసినా మీరు చూసిండు. హుజరాబాద్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీడి ముఖం అసెంబ్లీలో కనపడదని చెప్పి అనేక మంది మంత్రులు పంపించి 6 నెలల కాలం పాటు చెరబడితే అక్కడి ప్రజానికం కేసీఆర్ మా బిడ్డడు ఈటల గురించి మాకు తెలుసు, నువ్వు మోసం చేస్తా ఉన్నావని చెప్పి నీ డబ్బుకు, నీ ప్రలోభాలకి, నీ మద్యం సీసాలకు ఇక్కడ చెల్లుబాటు కాదని చెంప చెల్లుమనిపించి ఒక గొప్ప తీర్పునిచ్చిన గడ్డ ఆనాడు హుజరాబాద్ గడ్డ. ఇవాళ ఆనాడు నన్ను బయటికి పంపినాడు, నన్ను అక్కడ చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మా వాళ్ళంతా వాస్తవంగా రాజకీయాల కంటే కూడా మాతో ఉన్న పరిచయం, మాతో ఉన్న సంబంధం అనేక మందిని మా పార్టీలో జాయిన్ చేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. తుదకంట అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం తప్ప మనకు రాబోయే కాలంలో మోడీ గారు కళ్ళగన్న తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి తీసుకెళ్ళడం ఏజెండా తప్ప మా అందరికీ వేరే ఏజెండా లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మొన్న ఎన్నికలు అయినాయి. వాస్తవంగా గత 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, వాళ్ళ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్ని విషయాల్లో కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు ఎక్కడ ఎన్నికలు జరిగినప్పటికి కూడా ఆ ఎన్నికల్లో అది మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, అది హుజరాబాద్ ఎన్నిక కావచ్చు, దుబ్బాక ఎన్నిక కావచ్చు, ఇవాళ వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఎన్నికలు కావచ్చు, ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలిచింది తప్ప ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచిన చరిత్ర లేదు. హుజరాబాద్లో డిపాజిట్ కోల్పోయింది, దుబ్బాకలో డిపాజిట్ కోల్పోయింది, ఇవాళ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఇక్కడ కూడా డిపాజిట్ కోల్పోయింది. జిహెచ్ఎంసీలో 150 సీట్లలో పోటీ చేస్తే 2 సీట్లు గెలిచింది. కానీ ఎక్కడో కాడ ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటనే ఒక తప్పుడు ప్రచారంతో నరేషన్ బిల్డప్ చేసి దొంగ చాటుగా ఇవాళ గెలిస్తే గెలవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు అంటున్నారు, ఆనాడు మేము ఓట్లు వేసినాం బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, మీకు ఆనాడు ఎక్కువ ఓట్లే లేదు కావచ్చు, కానీ ఈసారి మాత్రం పార్టీతో సంబంధం లేదు, జెండాతో సంబంధం లేదు. ఈ దఫా మా ఓటు కమలం పువ్వు గుర్తుకే, మా ఆశీర్వాదం నరేంద్ర మోడీ గారికి అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నారు. గత 22 రోజులుగా నేను బస్తీలలో, రోడ్లలో, షాపులలో, ఇవాళ కమ్యూనిటీ ఇళ్లలో, అపార్ట్మెంట్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళకు వాళ్ళే 200 మందో, 300 మందో, 500 మందో మీటింగ్ పెట్టుకొని మేమే ఇవాళ మిమ్మల్ని పిలిచినాం, మా ఖర్చు మేమే పెట్టుకుంటున్నాం, కానీ ఈ దఫా మిమ్మల్ని గెలిపించుకునే హక్కు ఉందని చెప్పి భావిస్తున్నామని చెప్పింది. మీకు తెలుసు, మొన్న నరేంద్ర మోడీ గారు స్వయంగా తెలంగాణ గడ్డ మీద ఎన్నికల శంకారావం పూరించింది కూడా మల్కాగిరి చౌరస్తాల విషయం మీరు చూసిండు. వారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు అటువైపు ఇటువైపు వేలాది మంది వారి స్వాగతం పలికిండ్రు. వారు అనుకున్నారట, అయ్యో మంది ఇంకా చేరినట్టున్నది, మొత్తం ప్రజలంతా ఇక్కడనే ఆగిపోయి చెప్పి అనుకున్నారట. కానీ అసలు ప్లేస్కి వచ్చేటప్పటికే వారికి అర్థమైపోయింది, లక్షల మంది జన ప్రభంజనం, చిన్న పిల్లల్ని భుజాలు ఎత్తుకున్నటువంటి తల్లులు కావచ్చు,
తల్లులు కావచ్చు, ఇవాళ 80 సంవత్సరాల వరకు ఉన్న ముసలి వాళ్ళు కావచ్చు, మోడీ గారి ర్యాలీకి వచ్చి స్వాగతం పలికి ఆశీర్వించమనే కాదు, మోడీ గారు మేమంతా మీ వెంట ఉంటామన్నటువంటి ఆ బలమైన నినాదం ఇవాళ మోడీ గారికి ఒక స్ఫూర్తినిచ్చింది, మోడీ గారికి ఒక కొత్త ప్రేరణిచ్చింది. అందుకేనేమో వారు తెల్లారి నాగర్ కర్నూలులో మీటింగ్, అంతకంటే తర్వాత జగిత్యాల మీటింగ్ జరిగితే నేను ఎన్నటికీ మల్కాజిగిరి ప్రజల ఆ ఆశీర్వాదాన్ని, ఆ ప్రేమని నేను మరవలేనని చెప్పి పదే పదే చెప్పాను. ఆ సభ తర్వాత, ఆ ర్యాలీ తర్వాత తెలంగాణలో ఈ గడ్డ మీద ఈ దఫా 17 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. అన్ని స్థానాల్లో ఇవాళ పోటీ పడగలిగే శక్తి సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది. ఎక్కడ సర్వేలు చూసినప్పటికీ కూడా 12 సీట్ల పైబడి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనేటువంటి ఇవాళ రిపోర్ట్స్ వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. నేను అంటున్నా, నా అనుభవంలో 2006లో కరీంనగర్లో ఎన్నికలు చూసినాం. ఆనాడు అధికారం అంతా ఒక దిక్కున్నది, డబ్బంతా ఒక దిక్కున్నది, ధర్మం మరోవైపున్నది. సైలెంట్గా ఉన్నారు ప్రజలంతా కూడా. ఆనాడు తెలంగాణ ఆత్మగౌరవ బావుట గెలిపించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే 2,06,000 మెజార్టీ ఇచ్చి కరీంనగర్ ఎట్లా గెలిపించిన మీరు చూసింది. ఆనాడు చూసిన నేను పార్టీకి అంత బలం లేదు, క్యాడర్ లేదు, నాయకులు లేరు. ఉన్న నాయకులు ఉన్న క్యాడర్ అంతా అమ్ముడు పోయిండ్రు. కానీ ప్రజలే కథానాయకులై వాళ్ళంతా వాళ్ళు ఓట్లేసి గెలిపించే చరిత్ర కరీంనగర్ 2006లో చూసిన నేను. ఇవాళ కూడా కనపడేది మా కార్యకర్తల, మా నాయకుల, పార్టీ యాక్టివిటీ కనపడేది 30%, 40% అయితే అన్సీన్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ సెక్షన్స్, ఇవాళ వివిధ వర్గాల సపోర్ట్ అనేది కనపడకుండానే చాప కింద నీరులాగా భారతీయ జనతా పార్టీ గెలిపించే పనిచేస్తున్న విషయం రేపు తెలుస్తుంది. నేను అందుకని మా వాళ్ళకి అంటున్నా, నేను ఇక్కడ గ్రౌండ్లో సభ పెడతామంటే పెట్టండి సార్, తప్పకుండా వస్తారు చెప్పినాం. ఇవాళ వేలాదిగా ఇక్కడ తరలి వచ్చింది. ఎందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని చెప్పి అనుకుంటాను, ఎందుకు 3వసారి నరేంద్ర మోడీ గారికి ఓటు వేయాలని చెప్పి అనుకుంటాను. దానికి అనేక కారణాలు ఉన్నాయి, వివరిస్తే గంటలు సరిపోదు. 2014 ఎన్నికల కంటే ముందు నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు చేసే అనుభవం దృష్ట్యా ఈ దేశానికి భారతీయతనే బాగుండని చెప్పి అనౌన్స్ చేసినాడు. మొట్టమొదటిగా అడుగుపెట్టిన గడ్డ తెలంగాణ గడ్డ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మొట్టమొదటి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో వేలాది మంది తరలి వచ్చి మోడీ గారు మీ వెంట మేము ఉంటామని చెప్పి ఆనాడు భాషణ చేసింది. వారు ఎప్పుడు పదే పదే చెప్తా ఉంటారు, తెలంగాణ గడ్డ మీద దొరికిన ఆశీర్వాదం పుణ్యమా అని చెప్పి నేను దేశానికి ప్రధానమంత్రి కాగలిగా నా దేశాన్ని సేవ చేస్తున్నానని చెప్పి పదే పదే చెప్తా ఉంటారు. అంతకుముందు సంకీర్ణ రాజకీయాలు తప్ప స్థిరమైన ప్రభుత్వాలు లేవు. ఏ పార్టీకి ఆ పార్టీ అడుగుంజుడు ఇటుగుంజుడు, మంత్రులే స్వయంగా జైళ్ళలోకి పోయిన చరిత్ర చూసినాం. మనం ఐఏఎస్ ఆఫీసర్ జైల్లోకి పోయిన సందర్భం చూసినాం. కోల్ స్కామ్లతో, 2G స్కామ్లతో, బోఫర్ స్కామ్లతో ఎక్కడ చూసినా భారత జాతి తరలించుకునే పరిస్థితి తప్ప ఇవాళ ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉంటుందో, ఎప్పుడు కూలిపోతుందనే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి 300 పైసలకు సీట్లు ఇచ్చి స్థిరమైన ప్రభుత్వానికి అంకురార్పణ చేసింది భారత జాతి 2014లో. 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత 2019లో మళ్ళీ ఆశీర్వాదం కోసం వస్తే మరింత మెజార్టీ సీట్లు పెంచి కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే 303 సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలకు కలిపి 330 పైసలకు సీట్లు ఇచ్చి ఒక స్థిరమైన ప్రభుత్వానికి తెరలేపింది భారత జాతి. ఇవాళ ఏమంటున్నారు మోడీ గారు, 10 సంవత్సరాల నా పరిపాలన తర్వాత మీకు నచ్చితే 400 సీట్లు ఇచ్చి గెలిపించమని చెప్పి కోరుతున్నాడు. అప్కి బార్ 400 పార్ అనే ఇచ్చింది. దానికి
దేశమంతా జేజేలు పలుకుతా ఉంది. మా మోడీ గారికి సాటి వచ్చే మనిషి ఎవరు లేరని చెప్పి ఇవాళ పలుకుతూ ఉన్నారు. ఇవాళ మోడీ గారు మొన్ననే భారత జాతి ఆరాధించే దైవం ఇవాళ శ్రీరాముని ఆలయం అయోధ్య 500 ఏళ్ల క్రితం నాడు మన ఆనవాళ్ళు లేకుండా, మన సంస్కృతి లేకుండా, మన సాంప్రదాయాలు లేకుండా అయోధ్యలో ఆలయాన్ని విధ్వంసం చేస్తే అనేక మంది పోరాటం చేసిండ్రు, అనేక మంది చనిపోయిండ్రు. కానీ ఎవరు కూడా శిలాన్యాసం చేసింది తప్ప, మాటలు చెప్పింది తప్ప భారత జాతి సంస్కృతిని సాంప్రదాయాన్ని ఇవాళ నిర్మించిన పాపాన పోలేదు. కానీ మోడీ గారు అతి తక్కువ కాలంలో అయోధ్యలో రామ మందిరం నిర్మించి భారత జాతికి ప్రతి ఇంటికి ఆ రాముని తలంబ్రాలు పంపించి ఇవో భారతీయ సంస్కృతికి ఇదని చెప్పి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పి మనం మర్చిపోవద్దు. జమ్మూ అండ్ కాశ్మీర్లో బాంబుల పేరుని రోజు ఉండదు, తుపాకుల పేరుని రోజు ఉండదు. ఇవాళ బుల్లెట్ల గాయాలతో సైనికులుగా అక్కడి పౌరులుగా దవాఖానకు వస్తే అనేక మంది చనిపోయిన ఉదంతాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ఆనాటి ఐక్యరాజ్య సమితిలో కావచ్చు, ప్రపంచ వేదికమే కావచ్చు, ఎవడు మాట్లాడడానికి వీల్లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమే అని చెప్పడమే కాకుండా ఒకే దేశం ఒకే చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి ఇవాళ బుల్లెట్ల గాయాలు లేని, బాంబుల పేరు లేనటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ని భారత్లో భాగం చేసిన ఘనత కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారికి దక్కిన విషయం మనం మర్చిపోవద్దు. మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. బాంబుల మోతలు ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని భారతదేశ పిల్లలు కూడా చదువుకుంటున్నప్పుడు వాళ్ళు ఉత్తరాలు రాసిండ్రు, వాళ్ళు మెసేజ్లు పెట్టిండ్రు, అమ్మా ఇక్కడ బాంబుల మోతలు వినబడతా ఉన్నాయి, ఇక్కడ ఆర్మీ కవాతు చేస్తూ ఉంది, మా ప్రాణాలను కూడా అరిచేతిలో పట్టుకొని బతున్నామని చెప్పి వాళ్ళు మెసేజ్ పెడితే ఇవాళ మన పిల్లల్ని కాపాడడానికి నరేంద్ర మోడీ గారు సొంతంగా మన ఫ్లైట్లని, మన మంత్రులని ఆ ఫ్లైట్లలో పంపి యుద్ధాన్ని ఆపిచ్చి పిల్లల్ని దేశాన్ని చేసిన చరిత్ర కూడా మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారు చేసింది. మీరు మనం చూసిండు భారత జాతి బిడ్డ అభినందన అనే పేరు. మాతృభూమి కాపాడడానికి శత్రు దేశం మీద పోతే ప్రమాదవశాత్తు వాళ్ళు చిక్కుపడితే ఎట్లా హింస పెట్టినా చూసిండ్రు. ఆ సన్నివేశాన్ని మోడీ గారు చూసి స్వయంగా 24 గంటలు టైం ఇస్తున్నా, నా అభినందన కోసం 140 కోట్ల ప్రజలు భారతదేశంలో ఎదురు చూస్తున్నారు, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరించిండు. 24 గంటల్లో అభినందన్ను దేశాన్ని తీసుకొచ్చి భారత వైపు కన్నెత్తి చూస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశం, ప్రపంచ బ్యాంకు దగ్గర మోకరిన దేశం, ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు తీసుకున్న దేశం అని చెప్పి పేరుండేది. డెవలప్మెంట్ కావాలంటే వరల్డ్ బ్యాంక్, డెవలప్మెంట్ కావాలంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి దేయ్యని అడుక్కునే అక్కడ లేకుండా జిఎస్టీ ట్యాక్స్ని తీసుకొచ్చి 73,000 74,000 ఆదాయాన్ని నెలకు 2 లక్షల కోట్లకు పెంచి ఇవాళ 47 లక్షల బడ్జెట్తో ప్రపంచంలో 2014లో 11వ స్థానం ఉన్న ఆర్థిక వ్యవస్థని 5వసారి తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంలో గొప్ప దేశంగా తీర్చిదిద్దిన ఘనత కూడా మోడీ గారికి దక్కింది. మనం మోడీ గారు అంటున్నారు, నాకు మళ్ళీ అధికారం ఇవ్వండి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థని 3వ స్థానంలో పెడతా అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు. మనం చూసినాం ఒకప్పుడు కొన్ని మాటలు నినాదాలు మాత్రమే, కానీ ఇవాల్టి మాట అది ఆచరణ. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే కాకుండా, హామీలు ఇచ్చిన అంశాలు మాత్రమే కాకుండా హామీలు ఇవ్వని అంశాలు కూడా పరిష్కరించి దేశ ప్రజల చేత గీనెమా మోడీ అని చెప్పేటువంటి ఆ కీర్తిని పొందండి మోడీ గారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఒకనాడు నీ ఇళ్లలో ఉన్న టీవీ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా.
కానీ ఇవాళ నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. నీ ఇంట్లో ఉన్న టీవీ మేడ్ ఇన్ ఇండియా. ఇవాళ మొత్తం రక్షణ రంగానికి ప్రపంచవ్యాప్తంగా ఆన్సర్ యూనిట్ పెట్టి ఇవాళ సప్లై చేస్తున్న దేశం కూడా భారతదేశం అనే విషయం మీరు మర్చిపోవద్దు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కరోనా వచ్చింది. ఇవాళ ఈ రోడ్డు సజీవ సాక్ష్యం మేడ్చల్ రోడ్. చచ్చిపోతే నా ఊళ్ళో చచ్చిపోవాలి, నా కుటుంబ సభ్యుల మధ్య చచ్చిపోవాలి. మనిషి అనేవాడు కుక్క సావు సావద్దని చెప్పి కరోనా వచ్చినాడు. వేలాది మంది ఈ రోడ్లో పడిపోతే అయ్యో పాపం అయ్యో పాపం అని చెప్పి నిలిచిన వాళ్ళు ఉన్నారు, అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పట్ల సానుభూతి చూపిన వాళ్ళు ఉన్నారు. అలాంటి సందర్భంలో లండన్ ప్రధానమంత్రి ఏడ్చిండు, ఇరాన్ ప్రధానమంత్రి ఏడ్చిండు, ఓ దేవుడా కాపాడమని చెప్పి అనేక దేశాల అధినేతలు ఏడ్చిండు. కానీ మోడీ గారు మాత్రం కన్నీళ్లు పెట్టలే. ఒకవేళ నేను కన్నీళ్లు పెట్టి నేను కనుక తగ్గిపోతే నా దేశం ఏడుస్తుందని చెప్పి ధైర్యాన్ని అందించడమే కాకుండా ఆకలితో ఉన్న ప్రజానికానికి 5 కిలోలు చెప్పిన బియ్యం ఇవ్వడమే కాకుండా ఈ మమ్మాయి నుంచి వెళ్ళి ప్రజానికాన్ని కాపాడని చెప్పి హైదరాబాద్లో స్వయంగా వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చి అతి తక్కువ కాలంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేసి 2 రోజులు 3 రోజులు 140 కోట్ల ప్రజానికానికి అందించడమే కాకుండా పేద ప్రపంచ దేశాలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడిన దేశం భారతదేశం. కాపాడిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ అనుకున్న మమ్మల్ని ఇట్లా ఎప్పుడన్నా మీకు తెలుసో తెలియదు, కరోనా వచ్చిన నాడు అమెరికాలో ట్యాబ్లెట్ల కొరత ఉంటే, మందుల కొరత ఉంటే భారతదేశం అమెరికాకు మందులు పంపించే చరిత్ర నీ కళ్ళారు చూసిన. ఆనాడు కరోనా మంత్రిగా మీకు తెలుసు, మొట్టమొదటి పేషెంట్ హైదరాబాద్ మహేంద్ర హిల్స్కి వస్తే అందరూ తలుపులు మూసుకున్నారు. ఒక్క మనిషి కూడా బయటికి రాలే. ఆ ఒక్క మనిషి సంపద అయిపోతుంది అనుకున్నారు. కానీ ఆ మనిషిని తీసుకుపోయి గాంధీ దవాఖానలో షరీక్ చేయించి నేను పోయి మాట్లాడిన మొట్టమొదటి మంత్రిగా బిడ్డ నిన్ను కాపాడుకుంటాం, ఈ కరోనా ఈ మమ్మాయి నుంచి నేను కాపాడుకుంటాం, దేశాన్ని కాపాడుకుంటామని చెప్పి మోడీ గారు చెప్తే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పామని మేము చెప్పినాం. ఇవాళ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అది లేదు. నేను దాకా ఎదిగిన పార్టీ, నేను అసెంబ్లీలో మళ్ళీ 20 ఏళ్ళు మాదే అధికారం అని చెప్పిన పార్టీ, అసెంబ్లీలో మాట్లాడితే మాలాంటి వాళ్ళు ఏమైనా ప్రశ్న వేస్తే మా గొంతులు నొక్కి మమ్మల్ని బయటికి పంపించిన పార్టీ, అన్నిట్లో నంబర్ వన్ అని చెప్పి 2 గంటల ఉపన్యాసం ఇచ్చి మనల్ని అదరగొట్టిన పార్టీ. ఇవాళ దాని మీద పోటీ చేయాలని కూడా ఎవరు సిద్ధంగా లేరు. నేను దాకా అన్ని అనుభవించిన వాళ్ళు ఇవాళ ఎట్లా బయటికి పోతున్నా మీరు చూస్తూ ఉన్నారు. నాలాంటివన్నీ బయటికి రాలే, నాలాంటివన్నీ బయటికి ఎదగొట్టబడ్డా. కానీ అన్నీ అనుభవించే వాళ్ళు ఇవాళ ఒక్కొక్కరు జారుకుంటున్నారు. ఇవాళ అది ఇక్కడ అధికారం లేదు. ఇక్కడ అధికారం కనుక ఉంటే కేసీఆర్ మళ్ళీ ఏమంటుండే, మీరు మాకే ఓటేయాలి, పార్లమెంట్లో కొట్టాడే సత్తా ఇవ్వాలి, మీరు వాళ్ళకెత్తే వీళ్ళకెత్తే మోరిలేసినట్టే అని చెప్పేవాడు కేసీఆర్. కానీ ఇవాళ చెప్తారా, అడుగుతారా? అట్లా ఇవాళ అడగల. ఆ పార్టీకి ఓటేస్తే ఇవాళ అది వేస్ట్ అయిపోతుందని చెప్పి భావిస్తాను. అందుకే మమకారం ఉంటే ఉండవచ్చు కాక, గత సంబంధం ఉంటే ఉండొచ్చు కాక, కానీ అక్కడ ఓటు వేస్తే అది చెల్లని ఓటుగా పోయే ప్రమాదం ఉంది, అర్థం లేని ఓటుగా పోయే ప్రమాదం ఉంది. కేసీఆర్ భాషలో చెప్పాలంటే మురికి కాళ్ళు వేసినట్టు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఓటు వేయద్దు. కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు 10 ఏళ్ళు అవుతుంది. మోడీ గారికి రాహుల్ గాంధీకి పోలిక ఉందా అని? ఉందా పోలిక? నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా. ఈ 10 ఏళ్లలో ఏ మంత్రి అయినా మనం తలదించుకునే పని చేసిందా? ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా జైలుకు పోయిందా? ఇవాళ వారు ఒక మాట అంటే ఇవాళ కాకపోతే రేపు, రేక పాపతే ఎల్లుండి, దేర్ హై మగర్ అంధేరా నహీ హై. మోడీ గారి ఆయంలో ఆలస్యం అవుతుండొచ్చు,
కానీ చెప్పిన మాట అమలు చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమంటాడు ఆయన, నేను ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే 17 సీట్లు గెలిపించమని కోరుతాను. ఏం చేస్తారు? 17 సీట్లు గెలిపిస్తే పార్లమెంటుకు పోతారు. ఏం చేస్తారు వీళ్ళు పార్లమెంటుకు పోయి? ఆనాడు నన్ను అన్నారు రాజశేఖర రెడ్డి, పట్టుమని 10 సీట్లు గెలవే కదా రాజేంద్ర అని. ఇవాళ నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ, ఎంతమంది గెలుస్తారు మీరు? అక్కడ ఎంతమంది పార్లమెంట్కి పోతారు? మీరు ఏం కొట్లాడతారు మీరు? కానీ రేపు భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచే నరేంద్ర మోడీ గారు రేపు అవసరమైతే మొన్న సంగారెడ్డి సభలో ప్రకటించబోయిండు, అధికారం ఇవ్వకమైన బ్రహ్మాండమైన అభివృద్ధి చేయగలిగిన ఈ రాష్ట్రంలో రేపు మీరు అధికారం ఇస్తే దీనికంటే డబుల్ అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది, నన్ను ఆశ్రయించమని చెప్పండి మోడీ గారు. ఇవాళ మనం నడుస్తున్న ఈ రోడ్డు కేంద్ర ప్రభుత్వం, అటు పక్కకున్న రోడ్డు వరంగల్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం, అటు పక్కకున్న విజయవాడ రోడ్డు కేంద్ర ప్రభుత్వం. ఇవాళ నేషనల్ హైవేస్ విషయంలో, ఎయిర్పోర్ట్ల నిర్మాణం విషయంలో ఇవాళ సాటి రాదు. గతంలో 11 కిలోమీటర్ల రోడ్లు వేస్తే రోజుకు 28 కిలోమీటర్ల రోడ్ వేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకే ఇలా ఈ ప్రభుత్వం ఇవాళ దీన్ని ఎదుర్కోగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఈయన 6 గ్యారెంటీలు పెట్టా 66 హామీలు ఇచ్చాడు. నేను అంటున్నా 100 రోజులు అయింది కాబట్టి ఇప్పుడే మేము అడగద్దని చెప్పి అడుగుతున్నాం. 6 నెలల తర్వాత పక్కా అడుగుతాం, 2 లక్షల రుణమాఫీ చేస్తావా లేదా బిడ్డ? ఎందుకు హామీ ఇచ్చాయని చెప్పి అడిగేది వస్తుంది. మళ్ళీ అలా ఎట్లా కొట్లాడిండో ఇవాళ మళ్ళీ ఈటల రాజేందర్ ఈ ప్రభుత్వం మీద అట్లే కొట్లాడే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కొట్లాడుతా అక్కడ మోడీ గారి దగ్గర మాత్రం దరఖాస్తు లేకుండా, అయ్యా మా రాష్ట్రానికి అభివృద్ధికి నిధులేమని చెప్పి అడిగే బాధ్యత నాది. ఈయన అంటాడు, మొన్న ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఏమనిపోతుండే, ఈ ఈటల రాజేందర్కు మేడిచల్కి ఏం సంబంధం అన్నమాట. ఏం సంబంధం ఈటల రాజేందర్కు నాకు? అరే నాకు ఇక్కడ ఇల్లు వాకిలు ఉన్నది, నాకు ఒక్క ఊర్లో లేదు, ఒక 5-6 ఊళ్ళలో ఉన్నాయి ఇల్లు వాకిలు ఇక్కడ. మరి నీకేముందని వచ్చావా ఇక్కడికి? ఏమున్నా వచ్చినావు? ఏదో అప్పుడేదో ప్రజల పక్షాన ఉంటామని, 4 మాటలు మాట్లాడతామని, అక్కడ కేసీఆర్ పట్టుబట్టి ఓడగొట్టిందని చెప్పి నీకు అలానే పాపం అంటే ఇది నా పార్లమెంట్ సీట్ అంటాడు. ఒక నీ పార్లమెంట్ సీట్ నిజమే అయితే ఎందుకు ఓడిపోయినా 7 సీట్లు? ఈయన పార్లమెంట్ పైన ఒక్క ఎమ్మెల్యే గెలిచిండా? మరి ఎందుకే? నడవంతరపు సిరి మంచిది కాదు. మనం అధికారం రాగానే ఏది పడితే అది మాట్లాడితే నడవదు. పోనీ మరి ఇక్కడ కన్నా ఇచ్చినాడు, అది కూడా చేయనట్టున్నది ఇక్కడ. మరి మలకాయి పార్లమెంట్కి ఇక్కడ ఇచ్చిండా? నేనంటేనో బయట అన్నీ ఓకే, కానీ వాళ్ళు ఇచ్చింది ఎవరికి? ఇవాళ నేను పోతే కలిసిపోయే మట్టి, నా మట్టి యాంజాల్లో ఉన్నది. నా మట్టి నేను ఒకవేళ పోతే నేను కలిసిపోయే మట్టి నా యాంజాల్ ఫిక్స్ చేసుకున్నాను నేను నా తోట్ల. ఇవాళ బీఆర్ఎస్ 4 మార్చింది, కాంగ్రెస్ పార్టీ కూడా 4 మార్చింది. ఫస్ట్ క్యాండిడేట్ ఎవరు? సెకండ్ క్యాండిడేటు, 3వ క్యాండిడేటు, అందరినీ సూత్రాలన్న 200 కోట్లు పెట్టినోడు, 300 కోట్లు పెట్టినోడు. ఈ మలకాయిలో పైసలు నడతాయి, మధ్య నడుస్తుందా? మలకాయిలో మధ్య నడుస్తుందా? మలకాయి డబ్బు నడుస్తుందా? డబ్బు నడిచే నిజమే అయితే 2019 ఆయన గెలిచాడు ఆయన. ఆనాడు అయ్యో పాపం మాట్లాడే వాళ్ళు ఉన్నారని చెప్పి గెలిపించుకున్నది. ఇవాళ ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్లో మద్యానికి డబ్బుకు ఆస్కారం లేదు, ఆత్మగౌరవానికి ఆస్కారం ఉన్న గడ్డ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్. ఇక్కడ ఇది మినీ ఇండియా. అనేక రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉంటారు, అనేక జిల్లాల ప్రజలు హైదరాబాద్ను నమ్ముకొని అల్లుకొని ఇక్కడికి వస్తే అక్కడ చేర్చుకొని అన్నం పెట్టగలిగే గడ్డ ఇవాళ హైదరాబాద్ గడ్డ. అందులో ముఖ్యంగా మల్కాజ్గిరి అతి వేగంగా విస్తరించే పార్లమెంటు, అతి వేగంగా ఓట్లు పెరిగే పార్లమెంటు, అతి వేగంగా జనాభా పెరిగే పార్లమెంట్
ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్. పోయినసారి 32 లక్షల ఓట్లుంటే ఇవాళ 30 లక్షలు అయినాయి. రేపు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తే 40 లక్షల ఓట్లు అయితే 40 లక్షల ఓట్లు అయితే ఈ రాష్ట్రంలో 2 పార్లమెంటుకు సమానంగా ఉండేటువంటి పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంటు. 17 నియోజకవర్గాలకు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు ఉంటాయో గన్ని ఓట్లు కలిగిన నియోజకవర్గం ఇలా మల్కాజ్గిరి నియోజకవర్గం. కాబట్టి నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు విజ్ఞులు ఆలోచన పనులు కాబట్టి మీకు మీరుగా ఎవరికి వాళ్ళుగా ఇవాళ మీరు చేరేది కాబట్టి రేపు మే 13వ తారీఖు నాడు బూతులలో కాపురం మనమే కాసుకొని ప్రచారం మనమే చేసుకొని మన ఓటు మనకేసుకొని నరేంద్ర మోడీ గారిని మళ్ళీ భారత ప్రధానమంత్రిని చేయడానికి లుంబిని పార్క్ బాంబుల మోతలు, దిల్సుఖ్నగర్ బాంబుల మోతలు, సాయిబాబా గుడి దగ్గర తెగిపడ్డ కంటాలు చిందిన రక్తం లేకుండా ఉండాలంటే, దేశం సుభిక్షంగా సురక్షితంగా పురోగమించాలంటే, శాంతి వెళ్ళి విరియాలంటే మోడీ గారు మాత్రమే దానికి పరిష్కారం. కాబట్టి ఇవాళ మనందరం కూడా నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని కమలం పువ్వు గుర్తులు నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.